వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ట్రైబ్స్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో భారతదేశంలో ఉన్నటువంటి తెగలు, సో ప్రతి రాష్ట్రంలో ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి తెగల గురించి మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు పీవీటీజీస్ అంటాం, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేటువంటివి ఉంటాయి. సో భారతదేశంలో టోటల్గా 75 అయితే ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం అన్ని డిస్కస్ చేద్దాం. దాంతోపాటు క్వశ్చన్స్ని ఏ విధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటీవల అడుగుతూ ఉన్నారు అనేటువంటి అంశాలను కూడా మనం ఫోకస్ చేద్దాం. లెట్ us స్టార్ట్. సో ముందుగా ఇక్కడ ఎవరిని పీవీటీజీగా అంటే లైక్ ఎవరిని ట్రైబ్గా, సో ఒక తెగగా పిలుస్తారు అంటే ఎవరైతే లైక్ ఆదివాసీలకు చెందినటువంటి వారు. దానితో పాటు వీరు ట్రైబ్స్ అనేటువంటి వారు ఎట్లా ఉంటారు అంటే బాహ్య ప్రపంచంతో, సో బాహ్య సమాజంతో సంబంధం లేకుండా ఉంటారు. సో వీరికి లైక్ సపరేట్గా వీరికి ఒక ట్రెడిషన్స్ అనేటువంటివి, ఆచారాలు అనేటువంటివి ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీరు బయట వ్యక్తులతో, బయట ప్రపంచాలతో కలవడానికి పడరు. దాంతోపాటు ఎక్కువగా ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ ఫారెస్ట్ ఏరియాలలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. దానితో పాటు వీరు పూర్వీకుల నుంచి ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను వీరు కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు అండి. ఓకేనా. సో వారిని ట్రైబ్స్గా మనం పిలుస్తూ ఉంటాం. లైక్ వీరు ఒక ఆదివాసీలుగా చెప్పుకోవచ్చు. ఒక తెగ అనేది వారి స్వంత చుట్టుముట్టిన సమాజంలో నివసిస్తూ పూర్వీకులు మరియు సంస్కృతులను పంచుకునే ప్రజల సమూహాన్ని తెగగా పిలుస్తాము అనేటువంటి ఒక డెఫినేషన్గా మనకు చెప్పుకోవచ్చు అండి. ఓకే. సో అయితే దీనికి సంబంధించి, ఈ ట్రైబ్స్కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా గుర్తింపు ఇవ్వడం జరిగింది. దానితో పాటు షెడ్యూల్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్ను కూడా పొందుపరిచారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆర్టికల్ 366 ఆఫ్ 25 అంటాం ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో వీరు షెడ్యూల్ ట్రైబ్స్ గురించి డెఫినేషన్ని కూడా ఇవ్వటం జరిగింది. అర్థమైందా? సో షెడ్యూల్ ట్రైబ్స్ అనేటువంటి డెఫినేషన్ వీరు ఇవ్వడం జరిగింది. వీరి ప్రకారం ఏంటి అంటే ఎవరైతే ట్రైబ్స్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారో వారిని షెడ్యూల్ ట్రైబ్స్గా పిలుస్తూ ఉంటారు. వారిని ఎందుకు షెడ్యూల్ ట్రైబ్స్గా పిలుస్తుంటున్నారంటే వారికి లైక్ డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి ఉన్నాయి. ఒక సమూహంగా నివసిస్తూ ఉంటారు, ఒక హ్యామ్లెట్స్గా నివసిస్తూ ఉంటారు, బాహ్య సమాజంతో కలవడానికి ఇష్టపడరు అనేటువంటి అంశాలన్నీ కూడా ఫోకస్ చేసుకొని వారిని షెడ్యూల్ ట్రైబ్స్గా డిజిగ్నేట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండి. ఓకే. సో దాని తర్వాత మనం చూసుకుంటే ఇదే మనకి షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి ఆర్టికల్ నెంబర్ 342 కూడా చెప్తా ఉంది అండి. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణ 342 చెప్తా ఉంది. Like provides for specification of tribes of tribal communities or parts of or groups within tribes or tribal communities which are deemed to be for the purposes of constitution the scheduled tribes in relation to the state or union territories అండి. ఓకే. సో ఆర్టికల్ 342 ఏం చెప్తా ఉంది అంటే ఒక్కొక్క ప్లేస్లో ఆ సమూహాన్ని షెడ్యూల్ ట్రైబ్స్గా డెసిగ్నేట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇంకొక అంశాన్ని స్పష్టం చేశారు. ఒక రాష్ట్రంలో షెడ్యూల్ ట్రైబ్ హోదా కలిగినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకొక రాష్ట్రంలో ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే నాయిక్స్. ఓకే. సో వీరు లైక్ సుగాలీస్ కానీ వీరందరూ కూడా నాయిక్స్ ఎవరైతే ఉన్నారో సో వీరు ఆంధ్ర తెలంగాణలో షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలో ఉంటారు. బట్ వెస్ట్రన్ సైడ్కి వెళ్ళేపాటికి, వెస్ట్రన్ పార్ట్లోకి వెళ్తే వీరు ఓపెన్ కేటగిరీలో ఉంటారు అండి. ఓకేనా. సో లైక్ మనకి ఇక్కడ కొన్ని కమ్యూనిటీస్ లైక్ బంజారాస్ కానీ కొన్ని కమ్యూనిటీస్ ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ ఉండగా కొన్ని రాష్ట్రాల్లో వారు ఓపెన్ కేటగిరీలో ఉండటం జరిగింది. సో కారణం ఏంటి అంటే ఆర్టికల్ 342 చెప్తా ఉంది. వారు గనక ప్రజలతో మమేకమై అందరూ కూడా కలిసి ఉంటే వారిని సాధారణ ప్రజలలాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. లేదు ఒక డిస్టింక్ట్ ఫీచర్స్తో ఒక హ్యామ్లెట్స్లో వారు నివసిస్తే కనుక వారిని ఏం చేస్తున్నారు, షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తిస్తూ ఉన్నారు. సో ఇది ఆర్టికల్ 342 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. ఇంకొక అంశం మనం చూసుకుంటే మరి ఒక షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క లక్షణాలను మనం చూసుకుంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్, దీనిలో ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ ఈజ్ స్టేట్ స్పెసిఫిక్ అండి. లైక్ ఒక కులాన్ని, ఒక ట్రైబ్ని షెడ్యూల్ ట్రైబ్గా డెసిగ్నేట్ చేయాలా వద్దా అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు దానికి హక్కు ఎవరికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అండి. రాష్ట్ర ప్రభుత్వం కావాలి అనుకుంటే షెడ్యూల్ ట్రైబ్ హోదాని ఇవ్వచ్చు, వద్దు అనుకుంటే ఆ కులానికి షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ని తొలగించవచ్చు. ఓకేనా. సో అది కూడా కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ రిజర్వేషన్స్ అనేటువంటివి కూడా, సో రిజర్వేషన్స్ అనేటువంటివి కూడా స్టేట్ సబ్జెక్ట్గా మనం చెప్పుకోవచ్చు.
సో ఇట్ ఈస్ ఎ స్టేట్ సబ్జెక్ట్. అందుకే ఇటీవల సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రిజర్వేషన్స్ సంబంధించి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించి కూడా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఏమని చెప్పారు అంటే రిజర్వేషన్ అనేటువంటిది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి స్టేట్ డెసిషన్ తీసుకొని వారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు కమిటీ వేసుకొని ఆ కమిటీ వచ్చినటువంటి నివేదిక ప్రకారము ఎటువంటి బయాస్డ్నెస్, ఓకేనా, సో ఎటువంటి పక్షపాతం లేకుండా ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ అయినా రిజర్వేషన్స్ అయినా అమలు చేయండి అని చెప్పారు. సో హక్కు ఎవరికి ఇచ్చారు? స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరిగింది. సో అందుకోసమే ఇవాళ రిజర్వేషన్స్ అయినా కానీ లేదా ఒక కులాన్ని షెడ్యూల్ ట్రైబ్ గాను షెడ్యూల్ కాస్ట్ గాను డెసిగ్నేట్ చేయడానికి హక్కు కలిగినటువంటిది స్టేట్ గవర్నమెంట్, లేదంటే కేంద్రపాలిత ప్రాంతం ఉంటే యూటీకి హక్కు ఉంటుంది. ఓకేనా. సో ఫైనల్గా వీళ్ళు డిసైడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన బిల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వెంటనే కాన్స్టిట్యూషన్లో ఆ చేంజెస్ అనేటువంటివి చేస్తారు అండి. ఓకే, సో ఇది మనకి ప్రాసెస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఏ కమ్యూనిటీ డిక్లేర్డ్ యాజ్ ద షెడ్యూల్ ట్రైబ్ ఇన్ ఏ స్టేట్ నీడ్ నాట్ బీ సో ఇన్ అనదర్ స్టేట్. ఏదైనా ఒక కమ్యూనిటీని షెడ్యూల్ ట్రైబ్గా డిక్లేర్ చేస్తే ఒక రాష్ట్రంలో వారిని ఇంకొక రాష్ట్రంలో షెడ్యూల్ ట్రైబ్గా డెసిగ్నేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తా ఉన్నారు. ఇంకొక అంశం మనం చూసుకుంటే లైక్ లోకూర్ కమిటీ 1965లో నివేదిక ఇవ్వడం జరిగింది. సో లోకూర్ కమిటీ వీరు నివేదిక 1965లో ఇవ్వగా వీళ్ళు డిసైడ్ చేశారు అండి ఎవరిని షెడ్యూల్ ట్రైబ్గా పెట్టాలి, ఎవరిని షెడ్యూల్ ట్రైబ్గా డెసిగ్నేట్ చేయాలి, చేయకూడదు అనేటువంటి అంశాలన్నీ కూడా వీరే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వీరి ప్రకారం మనం చూసుకుంటే ఇండికేషన్స్ ఆఫ్ ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉండాలి. సో ఒక కులాన్ని షెడ్యూల్ ట్రైబ్గా డిక్లేర్ చేయాలి అంటే వారికి పురాతన ప్రాచీన సమయం నుంచి కూడా వారికి గుర్తింపు అనేటువంటిది ఉండాలనేటువంటి చెప్తా ఉన్నారు. డిస్టింక్ట్ కల్చర్, సో వారికి సపరేట్ ఆచార వ్యవహారాలు అనేటువంటివి ఉండాలి అని చెప్తా ఉన్నారు. షైనేజ్ ఆఫ్ కాంటాక్ట్ విత్ కమ్యూనిటీ ఎట్ లార్జ్ అండి. సో ఏంటి, ఇప్పుడు ఎక్కువగా ప్రజలు ఉన్నటువంటి వారితో మమేకం అవ్వడానికి వారు ఇష్టపడకపోవడం, సిగ్గుపడటం, సో అట్లా ఇవి ఒక క్యారెక్టరిస్టిక్గా తీసుకున్నారు అండి. ఇంకోటి జోగ్రఫికల్ ఐసోలేషన్. ఇప్పుడు ట్రైబ్స్ కూడా ఎక్కడెక్కడ ఉంటారు? ఫారెస్ట్ ఏరియాస్లో చిన్న చిన్న హామ్లెట్స్ రూపంలో, లైక్ చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడవి తీసుకుంటే అడవుల్లో లైక్ కొండ ప్రాంతాల్లో 10 మంది, ఇంకొక ప్రాంతంలో 10 మంది అట్లా నివసిస్తూ ఉంటారా? సో అట్లా అదొక క్యారెక్టరిస్టిక్, అదొక లక్షణంగా ఉండాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు బ్యాక్వర్డ్నెస్, వెనకపాటుతనం, సో బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ అనేటువంటిది లేకపోవటం, ఎకనామిక్ సో ఆర్థికంగా వారి డెవలప్మెంట్ లేకపోవటం, ఎడ్యుకేషన్ లేకపోవటం, ఫెసిలిటీస్ లేకపోవటం, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవన్నీ కూడా లేకపోవటం, ఇవన్నీ కూడా ఈ యొక్క ట్రైబ్స్ని డెసిగ్నేట్ చేయడానికి క్యారెక్టరిస్టిక్స్గా ఈ యొక్క లోకూర్ కమిటీ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. సో దాని తర్వాత ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో షెడ్యూల్ ట్రైబ్స్ అంటేనే బ్యాక్వర్డ్ పీపుల్. సో వీరిలో ఇంకా బ్యాక్వర్డ్ పీపుల్ అనమాట. సో వారిని మనం ఏమంటామండి? పీవీటీజీస్గా పిలుస్తూ ఉంటాం. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా పిలుస్తూ ఉంటాం. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రస్తుత భారతదేశంలో 75 ట్రైబల్ గ్రూప్స్ అయితే ఉండటం జరిగింది. సో టోటల్గా 75 ఉంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డెసిగ్నేట్ చేసినటువంటి ప్రకారం. సో వీరి యొక్క మనం చూసుకుంటే లైక్ మరి ఎవరిని పీవీటీజీగా డిక్లేర్ చేస్తుంది, ఏ కమ్యూనిటీని పీవీటీజీగా డిక్లేర్ చేస్తారు అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే వారు లైక్ ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అంటే జూమింగ్ కల్టివేషన్ అంటాం. ఓకే, లైక్ జూమింగ్ కల్టివేషన్ ఉండాలి. సో జూమింగ్ కల్టివేషన్ అంటే ఏంటి అండి? అంటే ఏం చేస్తారు, ఏముంటుంది ప్రాసెస్ దీంట్లో? ఇప్పుడు అడవులు ఉంటాయా? సో ఫారెస్ట్ ఉంటుందా? సో ఈ ఫారెస్ట్లో అడవులలో ఉన్నటువంటి వృక్షాలను తొలగించి అక్కడ ల్యాండ్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసి అక్కడ వ్యవసాయం చేస్తారు కొంతకాలం వరకు. దాని తర్వాత భూమిలో ఉన్నటువంటి ఫెర్టిలిటీ అంతా కూడా లాస్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకో ప్లేస్లో వ్యవసాయం చేస్తారు. ఈలోపు ఏదైతే భూమిని వ్యవసాయం చేయకుండా వదిలిపెట్టారో మళ్ళీ అదేమవుతుంది, న్యాచురల్ ప్రాసెస్ ప్రకారం ఫెర్టిలిటీని మళ్ళీ రీగెయిన్ చేసుకుంటుంది. అంటే ఒక ప్రాంతంలో వ్యవసాయం చేస్తారు, ఆ వ్యవసాయం చేసేటప్పుడు అంటే అడవుల నరికి వ్యవసాయం చేస్తారు, అక్కడ కంప్లీట్గా ఆ భూమి యొక్క సార్వాంతం మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ క్లియర్ చేసేసి అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తారు. సో ఈ ప్రాసెస్నే జూమింగ్ టైప్ ఆఫ్ కల్టివేషన్గా పిలుస్తూ ఉంటారు. సో ఎవరైతే ఇప్పటికీ కూడా జూమింగ్ టైప్ ఆఫ్ కల్టివేషన్ ఫాలో అవుతూ ఉంటారో వారిని పీవీటీజీగా డిక్లేర్ చేస్తారు అని చెప్తా ఉన్నారు. ఇంకొక అంశం స్టాగ్నేషన్ ఆర్ డిక్లైరింగ్ పాపులేషన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారి యొక్క జనాభా అనేటువంటిది
అక్కడ ఉండిపోవాలా లేదా తగ్గిపోతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 100 అన్న కంటిన్యూ అవ్వాలా లేదా 90, 80, 70, 60, 40 అట్లా డిగ్రీస్ అవుతానా ఉండాలి. సో అదొక క్యారెక్టరిస్టిక్గా చెప్పారండి. ఇంకొక అంశం ఎక్స్ట్రీమ్లీ లో లిటరసీ. సో అక్షరాస్యత అనేటువంటిది అల్పంగా ఉండాలి, చాలా తక్కువ ఉండాలి పీవీటీజీగా డిక్లేర్ చేయాలి అంటే. ఇంకోటి సబ్సిస్టెన్స్ లెవెల్ ఆఫ్ ఎకానమీ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఉన్నాం, వ్యవసాయం ఎట్లా చేస్తాం, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ పండిస్తూ ఉంటాం. మనకు తినడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలతో పాటు మనం అమ్మి లాభాలు సాధించే విధంగా వ్యవసాయం మనం చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ పీవీటీజీగా వీళ్ళు ఏం చేస్తారు అంటే వారికి కావాల్సినంత మాత్రమే పండిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తినడానికి లైక్ ఒక 2-3 బ్యాగ్స్ రైస్ కావాలనుకోండి, ఆ 2-3 బ్యాగ్స్ సంబంధించిన రైస్ను మాత్రమే వారు పండిస్తూ ఉంటారు. ఓకేనా. సో దాన్ని ఏమంటాము సబ్సిస్టెన్స్ లెవెల్ ఆఫ్ ఎకానమీగా చెప్తూ ఉంటాం. కావాల్సినంత మేరకే వాళ్ళు ఉత్పత్తిని చేస్తూ ఉంటారు. సో అట్లా ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఉంటే వారిని పీవీటీజీగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి పీవీటీజీ సంఖ్య ప్రస్తుతం 75. మరి ఒడిశా రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒడిశా రాష్ట్రంలో 13 పీవీటీజీస్ అయితే ఉన్నాయండి. సో భారతదేశంలోనే అతి ఎక్కువగా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కలిగినటువంటి రాష్ట్రం అన్నప్పుడు ఒడిశా రాష్ట్రం మన పొరుగునే ఉన్నటువంటి రాష్ట్రం కదా. సో ఒడిశా రాష్ట్రంలో అతి ఎక్కువగా ఉన్నారు. దాని తర్వాత ప్లేస్లో మనం చూసుకుంటే తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి కలుపుకొని పీవీటీజీస్ వచ్చేసి 12 ఉండటం జరిగిందండి. సో టోటల్ ఏపీ తెలంగాణ కలిపితే 12 ఉన్నారు, ఒడిశాలో 13 ఉన్నారు. సో ఏపీ తెలంగాణ కలిపి 12 ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు అంటే లైక్ ఇప్పుడు స్టేట్ మనకి ఎప్పుడు ఫామ్ అయింది, తెలంగాణ 2 జూన్ 2014లో ఫామ్ అయింది కదా. సో దాని తర్వాత ఫామ్ అయిన తర్వాత ఈ పీవీటీజీస్ని సపరేట్ చేయాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ కమిషన్ కూడా వేయలేదు. సో అందుకోసం స్టిల్ ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంది. కమిషన్ వేస్తే అప్పుడు చెప్తారు ఆంధ్రాలో ఎంత ఉంది, తెలంగాణలో ఎన్ని పీవీటీజీస్ ఉన్నాయి అని, అప్పుడు వాళ్ళు బైఫర్కేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక అంశం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్రైబ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, మరి ఈ ట్రైబల్ పీపుల్ అనేటువంటి వారు భారతదేశంలో ఉన్నటువంటి 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్లో, సో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం చూసుకుంటే మొత్తం కలిపి 38 స్టేట్స్లో ఉన్నారండి. ఓకేనా. సో 30 స్టేట్స్లో ఉండటం జరిగింది. క్లియర్ కదా. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. మరి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గుర్తించినటువంటి మేరకు, సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మేరకు గుర్తించినటువంటి ట్రైబ్స్ మనం చూసుకున్నట్లయితే ఇండియా మొత్తం కూడా కలుపుకొని 705 ఉన్నాయి. సో 705 టోటల్ ట్రైబ్స్ ఉండగా ఓన్లీ పీవీటీజీస్ అయితే 75 ట్రైబ్స్ అయితే ఉన్నాయనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దాని తర్వాత సెన్సస్ 2011 ప్రకారం, సో 2011లో తీసినటువంటి జనగణన ఏదైతే ఉందో దాని ప్రకారం షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క పాపులేషన్ని మనం చూసుకుంటే భారతదేశంలో 10.43 crore అయితే ఉన్నారండి. ఓకేనా. సో 2011 యొక్క జనగణన ప్రకారము భారతదేశం యొక్క షెడ్యూల్ ట్రైబ్స్ పాపులేషన్ ఎంత అంటే 10,43,00,000 ఉన్నారు. సో ఇది మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు అయితే. సో 2021లో సెన్సస్ తీయాల్సి ఉందిగా, కరోనా రావడం వల్ల సెన్సస్ 2021లో తీయలేదు. సో మనకి ఇప్పుడు అఫీషియల్గా డాక్యుమెంట్ దాంతోపాటు కంప్లీట్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నటువంటి రిపోర్ట్ ఏది అంటే సెన్సస్ 2011 సంబంధించి బేస్ చేసుకునే అడుగుతూ ఉన్నారు అండి. ఓకేనా. సో 2011 సెన్సస్ ప్రకారమే అడుగుతూ ఉన్నారు. సో 10.43 crore. మరి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనం చూసుకుంటే 8.6%ని వీరి యొక్క పాపులేషన్ భారతదేశంలో కలిగి ఉంది అండి. సో 8.6% ఉన్నారు. సో బట్ వీరికి రిజర్వేషన్స్ని 7.5% మేర అందిస్తూ ఉంది. ఓకేనా. సో లైక్ ప్రజెంట్ పాపులేషన్ పెరిగింది కదా, సో 8.6 పాపులేషన్ పెరిగారు, రిజర్వేషన్స్ని 7.5%ని అందిస్తూ ఉన్నారు. ఇంకొక అంశం, దీనిలోనే 89.97% ఆఫ్ దెమ్ ఆర్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. సో లైక్ గ్రామీణ ప్రాంతాల్లో 89% నివసిస్తూ ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో 10.03% నివసిస్తూ ఉన్నారు అండి. ఓకేనా. సో లైక్ 2001 నుంచి 2011 మధ్య అంటే 10 సంవత్సరాల కాలంలో వీరి యొక్క పాపులేషన్ పెరుగుదల మనం చూసుకుంటే లైక్ దాన్ని డెకడల్ గ్రోత్ అంటాం. సో మనం చూసుకుంటే 23.66% డెకడల్ గ్రోత్ ఉంది. అంతకుముందు దాంతో కంపేర్ చేస్తే లైక్ 17.69% అండి. సో డెకడల్ గ్రోత్ వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క డెకడల్ గ్రోత్ వచ్చి 23.66%గా ఉంది. అంతకుముందు అయితే 17.69% ఉంది అండి.
ఓకే, నెక్స్ట్ సెక్స్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే సెక్స్ రేషియో అంటాం. ఓకేనా. సో సెక్స్ రేషియో గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే లైక్ 940 ఉంది అవుట్ ఆఫ్ 1000 అండి. ఓకేనా. అంటే సెక్స్ రేషియో అని ఎప్పుడు అంటాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1000 మంది పురుషులు తీసుకుంటే ఆ 1000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు అయితే ఉంటారో, సో ఎంతమంది ఫీమేల్ అయితే ఉంటారో అది మనం సెక్స్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ రేషియో 940 ఉంది అని అన్నారనుకోండి, అంటే ప్రతి 1000 మంది అబ్బాయిలకు 940 మంది అమ్మాయిలు ఉన్నారని దాని మీనింగ్ ఇక్కడ. ఓకేనా. సో మరి షెడ్యూల్ ట్రైబ్స్ మనం చూసుకుంటే ప్రతి 1000 మంది అబ్బాయిలకు 940 మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అండి, ఏం జరుగుతూ ఉంది, వేరియేషన్ ఉంది కదా. ఓకేనా. సో అదొక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత 2011 సెన్సెస్ ప్రకారం 2011 census, like 2011 census, scheduled caste population in the country is nearly double of the scheduled tribe population అండి. సో 2011 సెన్సస్ ప్రకారము ఈ ఎస్సీ పాపులేషన్ ఏదైతుందో, సో ఆ పాపులేషన్ కావాలంటే షెడ్యూల్ ట్రైబ్స్ పాపులేషన్ డబుల్ చేస్తే ఎస్సీ పాపులేషన్ వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఈవెన్ మనకు తెలుసు కదా, ఇప్పుడు రిజర్వేషన్స్ని ఏ విధంగా ఇస్తున్నారు, లైక్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ని 27% ఇస్తూ ఉన్నారు, 27%. అండ్ బీసీ రిజర్వేషన్ 27% ఇస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 15.5%ని ఇస్తూ ఉన్నారు అప్రాక్సిమేట్గా. అండ్ ఎస్టీ పాపులేషన్ చూసుకుంటే, ఎస్టీ రిజర్వేషన్ చూసుకుంటే 7.5%ని ఇస్తూ ఉన్నారు అండి. అంటే దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఎస్టీ పాపులేషన్ అనేటువంటిది డబుల్ చేస్తే ఎస్సీ పాపులేషన్ వస్తుంది. ఓకేనా. దాని తర్వాత దాన్ని మనము అప్రాక్సిమేట్గా నియర్ టు డబుల్ చేస్తే బీసీ పాపులేషన్ వస్తూ ఉంది. ఓకేనా. సో ఇవి మన భారతదేశంలో రిజర్వేషన్స్ అనేటువంటివి అమలు అవుతూ ఉన్నాయి. దానికి అడిషనల్గా ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి కూడా రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు కదా, ఆల్మోస్ట్ ఒక 10% రిజర్వేషన్. ఓకే. సో ఇవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం చూద్దాం. లైక్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా, బిల్ ఈస్ ద మోస్ట్ పాపులర్ ట్రైబ్ అండి. సో భారతదేశంలోనే అతి ఎక్కువ జనాభా కలిగినటువంటి ట్రైబ్ మనం చూసుకుంటే బిల్స్. ఓకేనా. సో బిల్ అనేటువంటి ట్రైబ్ ఎక్కువగా ఉంటుంది. సో వీరి యొక్క పాపులేషన్ మనం టోటల్ పాపులేషన్ చూసుకుంటే 46,18,068 అంటున్నారు. ఓకేనా. సో దీనిలో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే 37.7% అయితే టోటల్ ఎస్టీ పాపులేషన్లో ఉంది. సో బిల్ అనేటువంటి వారు ఎక్కువగా ఉంటుంది. సెకండ్ ప్లేస్లో ట్రైబ్స్ మనం చూసుకుంటే గోండ్ ఉంటారు. ఈవెన్ గోండులు మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటారు. గోండ్ ట్రైబ్స్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నారు అండి. వీళ్ళు సెకండ్ లార్జెస్ట్ ట్రైబ్గా మనం చెప్పుకోవచ్చు. మరి వీరి యొక్క పాపులేషన్ 43,57,918. పర్సంటేజ్లో చూస్తే 35.6% అయితే ఉంది అండి. ఓకే. నెక్స్ట్ అంశం. బ్రాడ్లీ ద ఎస్టీ ఇన్హాబిట్ 2 distinct geographical ఏరియా. లైక్ మనకి ఎక్కువగా సాధారణంగా మనకి భారతదేశంలో షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రాంతాలను మనం చూసుకుంటే, లైక్ షెడ్యూల్ ట్రైబ్స్ నివసించేది మేజర్గా మనం చూసుకుంటే సెంట్రల్ ఇండియాలో. సో సెంట్రల్ ఇండియా అనగా లైక్ మధ్యప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, కొంతమేర ఒడిశా రాష్ట్రాల్లో నివసిస్తూ ఉన్నారు అండి షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువగా. దాని తర్వాత నార్త్ ఈస్ట్ ప్రాంతంలో, సో ఈశాన్య రాష్ట్రాలు లైక్ మణిపూర్ కానీ, మేఘాలయ కానీ, త్రిపుర కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, సో ఇట్లా ఈ రాష్ట్రాలలో ఎక్కువగా ట్రైబ్స్ నివసిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఐలాండ్స్ మనం చూసుకుంటే అండమాన్ అండ్ నికోబార్లో ఎక్కువగా ఉన్నారు. ఈవెన్ లక్షద్వీప్ అనేటువంటి ఐలాండ్లో కూడా షెడ్యూల్ ట్రైబ్స్ అయితే ఉన్నారు అండి. బట్ పాపులేషన్ తక్కువ. సో ద్వీపాల్లో ఉన్నటువంటి పాపులేషన్ కంపారిటివ్గా లైక్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాపులేషన్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. ఓకే. సో మధ్యప్రదేశ్లో మనం చూసుకుంటే ఈ యొక్క షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్ 14.69% ఉంటుంది. మహారాష్ట్రలో చూసుకుంటే షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్ 10.08% అయితే ఉంటుంది అండి. ఒడిశాలో మనం చూసుకుంటే 9.2% ఉంది. రాజస్థాన్లో 8.86%, గుజరాత్లో 8.55%, జార్ఖండ్లో 8.29% ఉంది. ఓకేనా. దాని తర్వాత ఛత్తీస్గఢ్లో 7.5, ఏపీలో 5.7% అయితే ఉంటుందండి. ఇక దాని తర్వాత ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు? 8 రాష్ట్రాలు. దీని ఎన్ని రాష్ట్రాలు? 28 రాష్ట్రాలు. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు? 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయి కండి. సో దీనిలో కొన్ని రాష్ట్రాలలో అర్థమైందా? సో కొన్ని రాష్ట్రాలలో షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్ అనేటువంటిది అధికారికంగా లేదండి.
ఓకేనా. సో ఎస్టీ పాపులేషన్ అనేటువంటిది అఫీషియల్గా లేదు, అన్అఫీషియల్గా అయితే మేబీ వాళ్ళు సెన్సస్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు ప్రెజెంట్ అవ్వకపోతే ఉండొచ్చేమో, కానీ బట్ అఫీషియల్గా అయితే లేదు. ఓకేనా. సో లైక్ అట్లా ఎస్టీ పాపులేషన్ లేనటువంటి ప్రాంతాలు మనకు 5 రాష్ట్రాలు ఉన్నాయి. 5 రాష్ట్రాలు అంటే 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఢిల్లీ ఎస్టీ పాపులేషన్ లేదు, దాని తర్వాత పంజాబ్లో లేరు, హర్యానా లేదు, పుదుచ్చేరి లేదు, చండీగఢ్ లేరండి. ఓకేనా. సో లైక్ ఢిల్లీలో లేరు, పంజాబ్లో లేరు, హర్యానాలో లేరు, పుదుచ్చేరిలో, చండీగఢ్లో ఎస్టీ పాపులేషన్ అనేటువంటిది లేదు. ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటి అంటే ఢిల్లీలో, సో టీజీపీఎస్సీ నిర్వహించిన ఇటీవల అడిగినటువంటి క్వశ్చన్ అండి, లైక్ భారతదేశంలో క్రింది వానిలో ఏ ప్రాంతంలో షెడ్యూల్ ట్రైబ్ జనాభా లేదు అకార్డింగ్ టు సెన్సెస్ 2011 అని అడగడం జరిగింది. దానికి ఒక ఆన్సర్ వచ్చేసి అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్నది ఢిల్లీ అండి. సో ఢిల్లీలో ఎస్టీ పాపులేషన్ అయితే లేదు. నెక్స్ట్ ఇంకొక అంశం అంటే అసలు లేదంటే ఉన్నారు, ఉండొచ్చు, బట్ సెన్సెస్ 2011 ప్రకారం వాళ్ళు రికార్డ్ అవ్వలేదు అంతే. ఓకే. సో అది మనకి ఎందుకంటే సెన్సెస్ 2011 మనకి స్టాండర్డ్ కాబట్టి దానిలో లేదని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే. సో ఇవన్నీ కూడా షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి 2011 యొక్క డేటా అండి. ఓకేనా. ఇంకొక అంశాన్ని మనం చూద్దాం, లైక్ స్టేట్స్లోనే అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఆ ఉన్న పాపులేషన్లో ఎక్కువ పర్సెంటేజ్లో షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు. సో చూసుకుంటే మిజోరాంలో ఉన్నారు, అట్లా మనకి 94.43% అండి. ఓవరాల్గా షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉన్నారు, అర్థమైందా. సో మధ్యప్రదేశ్లో ఎక్కువ పాపులేషన్ ఉంది షెడ్యూల్ ట్రైబ్స్. బట్ ఇక్కడ మిజోరాం పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిజోరాం రాష్ట్రం మొత్తంగా పాపులేషన్ మనం 100% అనుకుంటే ఈ 100%లోనే ఎక్కువగా 94.43% వచ్చేసి ఎవరున్నారంటే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు. సో మిగిలినటువంటి అప్రాక్సిమేట్గా తీసుకుంటే 5.57, సో లైక్ 5.57 ఏదైతే ఉందో దీనిలో మిగిలినటువంటి పాపులేషన్ లైక్ ఓసీలు కానీ, బీసీలు కానీ అండ్ ఎస్సీస్ కానీ ఉంటారు. ఓకేనా. సో క్లియర్గా అది అర్థమైంది కదా. సో మిజోరాం ఇస్ ద హైయెస్ట్ ప్రొపోర్షనేట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఇంకొకటి ఉత్తరప్రదేశ్ చూసుకుంటే లోయెస్ట్ ప్రపోర్షనేట్ ఉంటుంది. సో యూపీలో మనకి ట్రైబ్స్ ఉంటారు కానీ బట్ అతి తక్కువగా ఉంటారు. లైక్ ఎస్టీ పాపులేషన్ మనం తీసుకుంటే 0.57% ఉంటుంది. మిగిలినటువంటి లైక్ 99 సో 99.43 మేరకు మిగిలినటువంటి కమ్యూనిటీస్ ఉంటాయి, లైక్ ఎస్సీస్ కానీ, బీసీ కానీ, ఓసీ, ఈడబ్ల్యూసీ కమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. దాని తర్వాత లైక్ లక్షద్వీప్లో మనం చూసుకుంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసుకుంటే హైయెస్ట్ ఎస్టీ పాపులేషన్ ఉంటుంది, 94.8% అయితే ఉందండి. సో అట్లా భారతదేశంలోనే అత్యధికంగా ఎక్కువగా ఎస్టీ పాపులేషన్ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. దామన్ అండ్ డయ్యూ మనం చూసుకుంటే దీనిలో లోయెస్ట్ పాపులేషన్ ఉంటుంది, లైక్ 60.32%. సో డామన్ అండ్ డయ్యూ కూడా కేంద్రపాలిత ప్రాంతమే కదా. సో దాంట్లో అతి తక్కువ ఎస్టీ పాపులేషన్ అయితే ఉంటుంది, 6.32%. ఇంకా మనం చూసుకుంటే లైక్ డిస్ట్రిక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే లైక్ ఒక జిల్లా పరంగా మనం చూసుకుంటే ఎక్కువ ఎస్టీ పాపులేషన్ కలిగినటువంటి జిల్లా భారతదేశం మొత్తంగా చూసుకుంటే లైక్ కోరుంగ కుమ్లీ అనేటువంటి ఒక జిల్లా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లైక్ 98.58% మేర కంప్లీట్గా షెడ్యూల్ ట్రైబ్ పాపులేషనే ఉంటుంది అండి. దాని తర్వాత కన్నౌజ్ అనేటువంటిది ఉంటుంది యూపీలో, దీనిలో లోయెస్ట్ ఎస్టీ పాపులేషన్ అయితే ఉంది. సో లైక్ 0.0009 ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉండుంటారు మేబీ, అందుకే అంత లీస్ట్ పాపులేషన్ వచ్చింది, లేదా 9 మెంబర్స్ అట్లా ఉండొచ్చు, అందుకే అంత మాకు ఆ ఫిగర్ వచ్చింది. సో దాని తర్వాత 2011 ప్రకారం చూసుకుంటే అవుట్ ఆఫ్ 650 డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీ 49 డిస్ట్రిక్ట్స్ హ్యావ్ మోర్ దెన్ 75% ఆఫ్ ఎస్టీ పాపులేషన్. లైక్ భారతదేశం మొత్తంగా చూసుకుంటే ఈ ఎస్టీస్ కలిగినటువంటి జిల్లాలు 650 జిల్లాలు ఉండగా దానిలో మనకి 49 జిల్లాల్లో 75% కంటే ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉంటుంది అని ఒక సెన్సస్ రిపోర్ట్ చెప్తా ఉంది అండి. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ట్రైబల్ మినిస్ట్రీ ఏదైతే ఉందో సో వీరు యొక్క ట్రైబల్ ఆస్పెక్ట్స్లో ఈ ట్రైబల్ పీపుల్ డెవలప్మెంట్ కోసం వీరు పాలసీలను ఫ్రేమ్ చేస్తూ ఉంటారు, ఇంప్లిమెంట్ కూడా చేస్తూ ఉంటారు అండి. ఓకేనా. సో లైక్ దీని ప్రకారం మనం చూసుకుంటే ఈ మినిస్ట్రీని 199 సో 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనేటువంటిది లైక్ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో కలిసి ఉండేదండి. లైక్ ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్కి
షెడ్యూల్ కాస్ట్కైనా షెడ్యూల్ ట్రైబ్కైనా ఒకే మినిస్ట్రీ ఉండేది, గదే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ. సో దాని తర్వాత 1999లో ఏం జరిగింది, ట్రైబ్స్ యొక్క డిమాండ్ మేరకు ఈ ఎస్సీకి సపరేట్ మినిస్ట్రీ అండ్ ఎస్టీస్కి సపరేట్ మినిస్ట్రీ. ఎస్సీలకు ఉన్నటువంటి మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, ఓకేనా, అండ్ ఎంపవర్మెంట్ అంటాం. ఎస్టీస్కి సపరేట్ మినిస్ట్రీ పెట్టుకున్నారు, ఒక మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. మరి లోక్సభలో మనం చూసుకుంటే లోక్సభ నుంచి 83 సీట్లు షెడ్యూల్ కాస్ట్కి రిజర్వ్ చేయగా, ఇది లోక్సభ నుంచి 47 ఏమో ఎస్టీస్కి రిజర్వ్ చేశారు అండి. సో 84 షెడ్యూల్ కాస్ట్ మెంబర్స్ ఎంపీగా లోక్సభకి కంటెస్ట్ చేయవచ్చు. షెడ్యూల్ ట్రైబ్స్ అయితే మాత్రం 47 ఉంది. ఓకే, సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ మనం చూసుకుంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రైబ్స్ మనం చూసుకున్నట్లయితే చూద్దాం. దానికంటే ముందు ఈ రేషియల్ గ్రూప్స్ మనం చూద్దాం. లైక్ రేషియల్ గ్రూప్స్ ఆఫ్ ఇండియాలో మనం చూసుకుంటే ఈ ట్రైబ్స్లోనే మనకి 4 రేషియల్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి నిగ్రోటెస్ అంటాం, ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ అంటాం, మంగోలాయిడ్స్ అంటాం, అండ్ మెడిటేరియన్స్గా ఈ యొక్క రేషియల్ గ్రూప్స్ని పిలుస్తాం. టోటల్గా మనకి 4 అయితే ఉన్నాయండి. ఓకే, సో లైక్ ఇవన్నీ కూడా నిగ్రోటివ్స్ అనేటువంటివి చూసుకుంటే లైక్ వీరు ఎక్కువగా మనకి కేరళ ప్రాంతాల్లో, కేరళ కానీ అండమాన్ ప్రాంతాలు ఎక్కువగా ఉంటారు అండి. సో వీరి యొక్క స్కిన్ అనేటువంటిది బ్లాక్ డార్క్ స్కిన్ ఉంటుంది, హెయిర్ ఏమో ఉలీ హెయిర్గా ఉంటుంది, ముఖ్యమో చాలా పెద్దగా ఉంటుంది. సో ప్రోటో ఆస్ట్రలైట్స్ అంటాం, వీరు ఎక్కువగా మనకి సెంట్రల్ ఇండియాలో సెటిల్ అయ్యారు. లైక్ కమ్యూనిటీస్ చూస్తే సంతాల్ కానీ, బిల్, గోండ్, ముండా, ఓరాన్ అనేటువంటి వారు ఈ యొక్క ప్రోటో ఆస్ట్రలైట్స్కి చెందినటువంటి వారు అన్నట్టు, రేషియల్ గ్రూప్కి చెందినటువంటి వారు. మంగోలైట్స్ మనం చూసుకుంటే లైక్ వీళ్ళు చైనా నుంచి రావడం జరిగింది. సో వీళ్ళు మనకి ఎక్కువగా లైక్ హిమాలయ ప్రాంతాలైన లదాఖ్, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో వీరు నివసిస్తూ ఉంటారు అండి. ఓకే, సో మంగోలైట్స్ యొక్క మనం స్కిన్ చూసుకుంటే లైక్ పేల్ ఆర్ లైట్ పేల్ స్కిన్ ఉంటుంది, షార్ట్ హైట్, పొట్టిగా ఉంటారు. చూసాం కదా మంగోలైట్స్ అంటే. ఇప్పుడు చైనాలో ఉన్నారా, జపాన్లో ఉన్నారా, నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నారా, వాళ్ళ మొత్తాన్ని కూడా ఒకలాగే ఉంటాయి ఫేస్లన్నీ కూడా. సో వాళ్ళు మనకు గుర్తుపట్టలేం. ఇప్పుడు చూసినటువంటి వారు ఇంకోసారి మనకు గుర్తుపట్టలేము, ఎందుకంటే అందరూ సిమిలర్గానే ఉంటారు అన్నమాట. వాళ్ళని మంగోలైట్స్గా మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, సో వాళ్ళు కూడా అక్కడ ట్రైబ్స్ అన్నట్టు. నెక్స్ట్ మెడిటేరియన్ ప్రాంతంలో కూడా అక్కడ నుంచి కూడా మనకి ట్రైబ్స్ వలస వచ్చారు. వీళ్ళు ఎక్కువగా మనకి లైక్ సౌత్ వెస్ట్ ఏషియా నుంచి మైగ్రేట్ అయ్యారు, ఇండియాకి రావడం జరిగింది. ఓకే, సో లైక్ వీళ్ళు ఇండియాకి వచ్చి ఇండియాలో వివిధ ప్లేసెస్లో లైక్ నార్త్ వెస్ట్ ఇండియాలో ఎక్కువగా వీరు సెటిల్ అవ్వడం జరిగింది అండి. ఓకేనా, సో లైక్ ఇవి మనకి రేషియల్ గ్రూప్స్ సంబంధించినటువంటివి. ఓకేనా, సో రేషియల్ గ్రూప్స్ అని సంబంధించినవి. దాంతోపాటు ఇంకొకటి ఉంటుంది మెడిటేరియన్ అంటాం. మెడిటేరియన్స్ వీళ్ళు కూడా లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే మన భారతదేశంలో ఉందో లైక్ 2500 నుంచి 1500 BC మధ్య ఏదైతే మనకు ఉందో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సో ఇక్కడ కూడా వాళ్ళు అక్కడ నుంచే మైగ్రేట్ అయ్యి వచ్చారని చెప్తా ఉన్నారు. ఇంకా దాని తర్వాత వీరు ఏం చేశారు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు మైగ్రేట్ అయ్యారు. లైక్ సౌత్ ఇండియాలోకి కానీ, నార్త్ ఇండియాలోకి కానీ, నార్త్ ఈస్ట్లోకి కానీ, నార్త్ వెస్ట్లోకి వీళ్ళు మైగ్రేట్ అవ్వటం జరిగింది అండి. ఓకేనా, సో ఇదే మళ్ళీ మెడిటేరియన్స్లో ఇంకొక టైప్ ఉంటుంది, ఓరియంటల్ మెడిటేరియన్స్ అని చెప్పేసి. వీళ్ళు కూడా ఇండియాకి వేరే ప్రాంతాల నుంచి వచ్చి లైక్ మనం చూసుకుంటే ఈ పంజాబు, ఈ యూపీ, రాజస్థాన్ ప్రాంతాల్లో సెటిల్ అవ్వడం జరిగింది అండి. ఓకే, సో లైక్ స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో గుజ్జార్, బకర్వాల్, బోటో, బాల్తీ, గడ్డి, సో ఈ విధంగా పాపులేషన్ అయితే ఉంటుంది. సో దీనిని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి అయితే రిఫర్ అయితే చేయండి. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పాపులేషన్ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒకసారి స్క్రీన్ షాట్స్ అయితే మీరు చూడండి, ఇక్కడ తీసుకోండి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, లదాఖ్, దాంతో ఈ ప్రాంతాల్లో ఉన్న ఇంపార్టెంట్ ట్రైబ్స్ గడ్డీస్ ట్రైబ్ అని అండ్ తారు ట్రైబ్స్ ఈ విధంగా ఉన్నారు. నెక్స్ట్ చూస్తే బీహార్లో ఉన్న పాపులేషన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా. స్క్రీన్ షాట్ అయితే తీయండి. నెక్స్ట్ చూస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, దామన్ అండ్ డియు, దాద్రా అండ్ నగర్ హవేలీ, మహారాష్ట్ర, గోవా ఈ ప్రాంతాల్లో ఉన్న ట్రైబ్స్. బిల్ ట్రైబ్ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలోనే అతిపెద్ద ట్రైబ్గా మనం చెప్పుకోవచ్చు. సెకండ్ మోస్ట్ పాపులేటెడ్ ట్రైబ్ వచ్చేసి గోండ్ ట్రైబ్స్. ఓకే, నెక్స్ట్ మిజోరం, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం ఈ రాష్ట్రాల్లో ఉన్న ట్రైబ్స్.
త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్లో ఉన్న ట్రైబ్స్. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైబ్స్ వచ్చి గారో ట్రైబు, కాశీ ట్రైబ్స్. ఆంధ్రప్రదేశ్ వెరీ ఇంపార్టెంట్, ఏపీ చూడండి, ప్లస్ ఇవే మనకి తెలంగాణలో కూడా ఇవే ట్రైబ్స్ ఉంటాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ. ఓకేనా. సో ఆంధ్ర అండ్ తెలంగాణ సేమ్ ట్రైబ్స్ అయితే ఉంటాయి. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఎక్కువగా ఉండదు. నెక్స్ట్ సంతాల ట్రైబ్ అండ్ తోడో ట్రైబ్. సంతాల ట్రైబ్ లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతాల ట్రైబ్కి చెందినటువంటి వారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఐలాండ్ రీజియన్స్లో అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్లో ఉన్నటువంటి ట్రైబ్స్ ఇవన్నీ కూడా. సో జార్వా ట్రైబ్, సెంటిలినీస్, లక్షద్వీప్ ట్రైబ్స్ అయితే ఉన్నారు. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ట్రైబ్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబ్స్ అన్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. దాంతోపాటు సెన్సస్ 2011 రిపోర్ట్ని కూడా మనం కవర్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.